భారతదేశంలో బ్రిటిషర్లు 1600 నుంచి 1757 వరకు అంటే 157 సంవత్సరాలు వ్యాపారం చేశారు. తరువాత డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని తీసుకొచ్చి 1757 నుంచి 1857 అంటే 100 సంవత్సరాల వరకు ఇండియాలో యుద్ధాలు చేసి భారతదేశాన్ని ఆక్రమించారు. 1857లో భారతదేశం మీద ఫుల్ కంట్రోల్ తెచ్చుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఇండియా వచ్చారు? భారతదేశం మీద యుద్ధం ఎందుకు చేశారు? వాళ్ళకి సహకరించింది ఎవరు? మన మీద బతికి మనల్ని బానిసలుగా ఎలా చేశారు అనేదే ఈరోజు మనం చెప్పుకోబోయేది. రండి తెలుసుకుందాం. యూరప్ కంట్రీస్లో స్పైసెస్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉండేది. 1498లో ఇండియాకి సముద్రపు దారి కనుగొన్న వాస్కోడిగామా ఇక్కడ ఉన్న పప్పు దినుసులు ఇంకా మిరియాలు లాంటివి చూసి ఎలాగైనా ఇండియాలో వ్యాపారం మొదలు పెట్టాలని మొఘలుల దగ్గరికి పర్మిషన్ పత్రం తీసుకొని వెళ్ళగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అలా వ్యాపారం మొదలు పెట్టగా వ్యాపారం విస్తీర్ణం కోసం అక్కడ ఉన్న రాజులతో యుద్ధం చేసి ముంబై, గోవా, మంగళూరు అనే తీర ప్రాంతాలని ఆక్రమించి వ్యాపారం చేసుకునేవారు. అలా 1500 నుంచి 1600 వరకు అనగా 100 సంవత్సరాలు పోర్చుగీస్ వాళ్ళొక్కలే ఇండియాలో వ్యాపారం చేసుకున్నారు. అవన్నీ అప్పటి మొఘలీలు గ్రహిస్తూనే ఉన్నారు. పోర్చుగీస్ వారికి కాంపిటీషన్ లేనందువలన వాళ్ళు ఏ రేటు పడితే ఆ రేటుకు స్పైసెస్ని అమ్ముకునేవారు. 1600 తర్వాత ఇంగ్లాండ్కి చెందిన కొంతమంది వ్యాపారులు ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ ద్వారా భారతదేశంలో వ్యాపారం చేయడానికి బయలుదేరతారు. అక్కడ వ్యాపారం చేయాలంటే ఆ కంపెనీకి ఒక పేరు ఉండాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకుంటారు. ఇంగ్లాండ్లో స్పైసెస్ మొత్తం వాళ్ళొక్క కంపెనీయే అమ్మాలని షరతు మీద ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నెదర్లాండ్స్కి సంబంధించిన ఒక కంపెనీతో కలిసి ఇండియాకి వాస్కోడిగామా వెళ్ళిన దారిలోనే వెళ్ళాలని నిర్ణయించి ఇండియాలో ఏ ప్రదేశంలో వ్యాపారం బాగా జరుగుతుంది అని వివరాలు సేకరించి బయలుదేరుతారు. అలా 1607వ సంవత్సరంలో హెక్టర్ అనే ఒక పడవ భారతదేశంలో అత్యధికంగా వ్యాపారం జరిగే ప్రదేశంగా పేరుగాంచిన సూరత్కి చేరుకుంటుంది. ఆ హెక్టర్ నావకి కెప్టెన్ సర్ విలియం హాకిన్స్. ఆయన అక్కడ సూరత్లో మొఘల్ భాషతో కూడిన ఒక అర్జీని తీసుకొని మొఘల్ రాజు అయిన జహంగీర్ దగ్గరికి తీసుకువెళ్ళగా హాకిన్స్ని భారతదేశ సంప్రదాయాలతో సత్కరించి ఇంకా తన అర్జీని అంగీకరిస్తారు. అలా డచ్ అండ్ బ్రిటిషర్లు ఇద్దరూ వచ్చి వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు పోటీకి డచ్ మరియు బ్రిటిషర్ వాళ్ళు రావడంతో స్పైసెస్కి ఉన్న డిమాండ్ చాలా రెట్లు పెరిగింది. వాళ్ళ మధ్యలో పోటీ మరింత పెరిగింది. డచ్కి బ్రిటిష్కి ఉన్న ఒప్పందం ద్వారా ఇండియాలో సౌత్ ఈస్ట్ వరకు వ్యాపారం డచ్ వాళ్ళు చేసుకోవాలని, మిగతాది బ్రిటిషర్స్ చేసుకుంటారని అగ్రిమెంట్. సౌత్లో విస్తీర్ణమైన పోర్చుగీస్ వాళ్ళ కాంపిటీషన్ని తట్టుకోలేక డచ్ వాళ్ళు పోర్చుగీస్ వారిని అడ్డు తొలగించుకోవాలని అక్కడ ఉన్న రాజులకి సన్నిహితంగా మెలిగి పోర్చుగీస్ వారిని మెల్లగా జహంగీర్ ద్వారా వాళ్ళ దేశానికి పంపించేస్తాడు. అలా వాళ్ళు ఇండియా నుంచి స్పైసెస్, కాటన్, సిల్క్ లాంటివి తీసుకెళ్లి వ్యాపారం చేసుకునేవారు. 1612 వరకు వ్యాపారం చేస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లోనే ఒక ఫ్యాక్టరీ పెట్టి అక్కడే వస్తువుల తయారీ చేస్తామని జహంగీర్కి ఒక అర్జీ పెట్టగా ఆయన అంగీకరిస్తారు. అలా ఇండియాలో మెల్లగా చెన్నై, ముంబై, కలకత్తాలలో తన ఫ్యాక్టరీల బ్రాంచ్లని పెంచుకున్నారు. ఇదంతా చూసి మనం ఒకటి గ్రహించవచ్చు. వాళ్ళు కోస్టల్ ఏరియాస్నే టార్గెట్ చేస్తూ ఫ్యాక్టరీస్ పెట్టింది ఒక వ్యాపారం ఎదుగుదల కోసమే కాదు, వాళ్ళ సైన్యాన్ని కూడా మెల్లగా దించడం మొదలుపెట్టారు. అది ఎలా అంటే మొఘల్కి చెందిన చివరి రాజులు చాలా బలహీనులు. వాళ్ళు వాళ్ళ యొక్క రాజస్థానాన్ని అనుభవిస్తూ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే బహుమతులు స్వీకరిస్తూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు ఫ్యాక్టరీకి సెక్యూరిటీగా కొంతమంది సైన్యం కావాలని మొఘలులను ఒప్పించి మెల్లగా గుర్రాలను, తుపాకీలను ఏర్పాటు చేసుకున్నారు. 1664లో ఇండియాతో వ్యాపారం కోసం ఫ్రెంచ్ వాళ్ళు కూడా వస్తారు. కానీ అప్పటికే ఇండియా మొత్తంలో బ్రిటిష్ వాళ్ళదే వ్యాపారం కాబట్టి వాళ్ళదే పైచేయి అవుతుంది. భారతదేశంలో ఆధిపత్య పోరు ఎక్కువగా అవుతున్న సమయంలో పక్క రాజ్యాల మీద కన్నేసిన రాజులకు బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా ఇంకా తుపాకులు లాంటి ఆయుధాలు అందించి వాళ్ళకి సహాయం చేసేవారు. అలా చేసి వాళ్ళతో వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకునేవారు. అలా బ్రిటిష్ ఆర్మీ 2.5 లక్షలకు చేరుకుంది. అందులో 90% భారతీయులే ఉండేవారు.
మన దేశంలో ఉన్న రాజులకి ఐక్యత లేదు. తరచూ వేరే రాజ్యాల మీద యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అప్పటికి మొఘల్ సామ్రాజ్యం మరాఠా మరియు సిఖ్ల వల్ల బలహీనపడిపోయింది. జహంగీర్ తాను పాలించిన తన జీవిత సమయంలో మరాఠా మరియు సిఖ్లతో జరిగిన యుద్ధాలతోనే సరిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఈ రాజులకు హెల్ప్ చేస్తూ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ పొందేవారు. అలా హెల్ప్ అనే పేరుతో ఇండియన్ పాలిటిక్స్లో కూడా వచ్చారు. అలా కొంతకాలానికి ఇంకా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సైన్యాన్ని అన్నీ ఏర్పరచుకొని 1750 నుంచి ఇండియా మీద యుద్ధాలు మొదలుపెట్టారు. ఇప్పటిదాకా బ్రిటిషర్స్ ఎలా ఇండియాకు వచ్చారు, ఎలా ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియాని ఎలా ఆక్రమించారు, డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని ఎలా అమలు చేశారు, ఎవరి మీద యుద్ధాలు చేశారో చూద్దాం. మొదట బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ మీద యుద్ధం ప్రకటిస్తారు. దానినే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటారు. ముందు దీని గురించి తెలుసుకుందాం. 1757లో బెంగాల్ని సిరాజ్ ఉద్ దౌలా పరిపాలిస్తూ ఉండేవారు. తాను కూడా బ్రిటిష్ వాళ్ళతో యుద్ధానికి సిద్ధమయ్యి తన సైన్యాన్ని యుద్ధభూమిలోకి మోహరిస్తాడు. కానీ తనతో ఉండి బ్రిటిష్ వాళ్ళతో చెయ్యి కలిపి మిర్జాఫర్ సిరాజ్ ఉద్ దౌలాని మోసం చేస్తాడు. యుద్ధానికి బ్రిటిష్ వాళ్ళు రావట్లేదని తప్పుడు సమాచారం ఇస్తాడు. అలా సిరాజ్ తన సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పడంతో బ్రిటిష్ వాళ్ళు తన అనూహ్యమైన సైన్యంతో బెంగాల్ మీద యుద్ధానికి రావడంతో సిరాజ్ సైన్యం కన్ఫ్యూజన్లో ఉండగా బ్రిటిష్ సైన్యం వీళ్ళందరినీ చంపేస్తుంది. అలా సిరాజ్ని కూడా పట్టుకొని చంపేయగా అలా నమ్మక ద్రోహం చేసిన మిర్జాఫర్ బెంగాల్కి నవాబ్ అవుతాడు. దీనిని బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటారు. తరువాత 1764లో మొఘల్ నవాబ్ అయిన షా ఆలం మీద యుద్ధం చేసి గెలుస్తారు. అప్పుడు బెంగాల్, బీహార్, ఒరిస్సాని గెలుచుకుంటారు. అప్పటి నుంచి అక్కడ కట్టవలసిన ట్యాక్స్ అన్నీ బ్రిటిష్ వాళ్ళకి కట్టాలి అనే చట్టం ఏర్పడింది. దానినే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అంటారు. ఈ విజయాల తర్వాత వాళ్ళ కన్ను మిగతా తీర ప్రాంతాల మీద పడింది. ముందుగా మైసూర్ని ఆక్రమించుకోవాలని బయలుదేరతారు. అక్కడ మైసూర్ని పరిపాలించేది టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ. ఆయన బ్రిటిష్ వాళ్ళతో 4 యుద్ధాలు చేస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట 1767 నుంచి 1769 మధ్యలో ఆంగ్లో ఇండియన్ వార్ జరుగుతుంది. అందులో బ్రిటిష్ వాళ్ళు హైదర్ అలీ చేతిలో ఓడిపోతారు. మళ్ళీ 1780లో బ్రిటిష్ వాళ్ళు మరాఠా మరియు హైదరాబాద్ నవాబ్స్ యొక్క సహాయం తీసుకొని మళ్ళీ మైసూర్ మీద యుద్ధానికి వస్తారు. దీనినే సెకండ్ ఆంగ్లో వార్ అంటారు. ఇది 1780 నుంచి 84 వరకు జరిగింది. ఇందులో హైదర్ అలీ మరణిస్తాడు. దీనికి ఒక ఒప్పందం మేరకు బ్రిటిష్ వాళ్ళు యుద్ధాన్ని ఆపేసి వెళ్ళిపోతారు. అలా 1790 నుంచి 92లో టిప్పు సుల్తాన్ తన తండ్రిని చంపిన వాళ్ళ మీద పగతో బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలో ఉన్న ట్రావెన్కోర్ చుట్టుపక్కల ఊర్లను జయించి టిప్పు స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు నిజాం మరియు మరాఠా వాళ్ళు సహాయంతో టిప్పు మీద యుద్ధానికి వస్తారు. అందులో సగం మైసూర్ సామ్రాజ్యం గెలుచుకొని ముగ్గురు పంచుకుంటారు. టిప్పు సుల్తాన్ మీద ఒక వీడియో చేశాం. దాని కింద డిస్క్రిప్షన్లో ఇంకా ఎండ్ కార్డ్స్లో ఇస్తాము, ఒకసారి చూడండి. అలా ముగ్గురు సగం రాజ్యం పంచుకొని మళ్ళీ ఆఖరిగా 1799లో టిప్పు మీద మరొక యుద్ధం చేసి టిప్పుని చంపేస్తారు. దీనినే ఫోర్త్ ఆంగ్లో వార్ ఆఫ్ మైసూర్ అంటారు. అలా సదరన్ పార్ట్ మొత్తం బ్రిటిషర్ల ఆధీనంలోకి వస్తుంది. ఆ తర్వాత బ్రిటిషర్ల కన్ను మరాఠా మీద పడుతుంది. దాని మీద మొత్తం 3 యుద్ధాలు చేస్తారు. దానినే ఆంగ్లో మరాఠా వార్ అంటారు. అందులో మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతారు. దాని తర్వాత 2 యుద్ధాల్లో బ్రిటిష్ గెలిచి ఆ మొత్తాన్ని ఆక్రమిస్తుంది. దాని తర్వాత భారతదేశంలో మిగిలి ఉన్నవి హైదరాబాద్ నిజాం నవాబ్స్ మరియు సిక్ ఎంపైర్. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు నిజామ్స్ మీద యుద్ధం చేయలేదు. ఎందుకంటే నిజామ్స్ బ్రిటిష్ వాళ్ళకి విధేయులుగా ఉండేవారు. ఇంకా సిక్ ఎంపైర్స్ మీద 2 సార్లు 1845లో యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. అలా 1857 నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఇండియా మీద ఫుల్ కంట్రోల్ వస్తుంది. అలా సంపూర్ణ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.